అవని, అక్షయ్ వాళ్ళ కోసమని చెప్పి టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటవని ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం "వాళ్ళు భోజనం చేశారో లేదో కాస్త టిఫిన్ తీసుకొని వెళ్తే టిఫిన్ అయినా తింటారు కదా మావయ్య! అందుకే తీసుకొని వెళ్తున్నాను రెడీ చేసి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం "ఏంటమ్మా వాళ్ళు నీ మీద ఇంత ద్వేషం చూపిస్తున్నా సరే, నువ్వు మాత్రం ఇంత ప్రేమగా వాళ్ళ కోసమని టిఫిన్ తీసుకొని వెళ్తారా? ఇప్పుడు ఏమంటారో ఏంటో వాళ్ళు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం "వాళ్ళు ఏమంటే ఏముందా మావయ్య, వాళ్ళు మనవాళ్ళే కదా! మా అత్తయ్య, అలాగే మా ఆయనే కదా! వాళ్ళ కోసం టిఫిన్ చేసి తీసుకొని వెళ్తున్నాను. అందులో తప్పేముంది? సరే నేను వెళ్తాను మావయ్య" అని చెప్పేసయితే అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే స్నానం చేసి బయటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే "అత్తయ్య, ఏవండీ రండి భోజనం చెయ్యండి. కాస్త ఉదయం నుండి ఏమైనా తిన్నారో లేదో కాస్త టిఫిన్ అయినా చెయ్యండి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం "నిన్నెవరు చేసి తీసుకొని రమ్మన్నారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం "ఎవరు తీసుకొని రమ్మనడం ఏంటత్తయ్య? నేనే చేసి తీసుకొని వచ్చాను. ఆకలితో ఉండాలి కదా! తినండి కాస్త" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం "నువ్వు నీ చేత్తో మాకు ఏదిచ్చినా సరే అది విషంతోనే సమానంలాగా ఉంటుంది" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం "నేను తెచ్చింది విషమే అయితే నేను ఫస్ట్ తిని చూపిస్తాను. ఆ తర్వాత మీరు తినండి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్, పార్వతి బామ్మగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం "నాకు బాగా ఆకలిగా ఉందే" అని చెప్పేసయితే అనుకుంటూ అవని వైపు, ఆ టిఫిన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం "కాస్త టిఫిన్ చెయ్యండి బామ్మగారు, ఆకలిగా ఉండాలి కదా! ఉదయం నుండి ఏమీ తిన్నారో లేదో" అని చెప్పేసయితే అంటూ అందులో టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్వతి, అక్షయ్ వాళ్ళు మాత్రం చాలా కోపంగా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు.